ఓ బొడ్డోడు, గొలియాతులో సగం లేనోడు, ఒక ఊరిని అలా అలా పట్టుకున్న సంచి పట్టుకుని వస్తుంటారే, ఎక్కడికి వస్తారా పిల్లవాడు మెదలకుండా ఇలా ఆడుకోమంటాడంట. రోషం కలిగిన దేవుని బిడ్డ కదా, భయం లేనోడు కదా, నేను సంపడానికి వస్తాయి, నిన్ను నా జేబులో పెట్టుకెళ్ళిపోతానంటాడు. పరిశుద్ధులంగా సూత్రం చెప్పండి. విచిత్రంగా ఉంది. నాకు సమవుజ్జి కాదు వీడు, వీడి వయసు ఎంత, వీడి స్థాయి ఎంత, వీడి బలం ఎంత, వీడి బలగం ఎంత అన్నట్లుగా గొలియాతు ఆలోచిస్తుంటే దావీదుకు ధైర్యం ఏంటి తెలుసా? వీడెంత, వీడి బతికెంత, జీవము కలిగిన దేవుడు నా వెనకాల ఉన్నాడు, నేను వీడికి భయపడేది ఏంటనే ఒక ధైర్యముతో కూడిన ఒక అడుగు వేశాడు కదండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. గొలియాతులు ఏం చేస్తాడు? గొలియాతు లాంటి వారు అంతటి శక్తి కలిగిన వారు ఏం చేస్తారు? మనల్ని ఎరుకో కోటగోళ్ళు ఏం చేస్తాయండి మనల్ని? నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావు? నీ ఎదుట ఉన్న శత్రువులు చూసి భయపడుతున్నావా? నీ ఎదుట ఉన్నటువంటి బలహీనతలు చూసి భయపడుతున్నావా? నీ ఎదుట ఉన్నటువంటి అప్పుల బాధలు చూసి భయపడుతున్నావా? నీ దేవుడు నీ వెనకాల ఉన్నాడని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగు.